హలో ఆల్! నేను మీ అజ్ఞాతవాసి. ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ స్టూడెంట్స్‌కి ఉండేలాంటి ఒక నార్మల్ లైఫే మనది కూడా. బేసిక్‌గా మన 10థ్ అయింది వెస్ట్ గోదావరి ఏపీలో. కానీ మన అదృష్టం కొద్దీ కరోనా బ్యాచ్ అనే పెద్ద బిరుదుతోనే బయటకొచ్చానులెండి. అనుకోని పరిస్థితుల వల్ల అసలు ఏ బీటెక్ అయితే నేను అస్సలు పోను అనుకున్నానో, దానికే ఇష్టం లేని సినిమాకి రెక్లైనర్ టికెట్ బుక్ చేసుకొని మరీ పోయినట్టు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మరీ ఇంటర్ కమ్ బీటెక్ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్‌లో జాయిన్ అవ్వాల్సొచ్చింది. ఇదే టైంకి మా ఫ్యామిలీ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం వల్ల మనం 2 ఇన్ 1 అయ్యామనమాట. అంటే చదువుకునేది ఏపీలో, కానీ హాలిడేస్‌కి ఇంటికి వెళ్ళేది మాత్రం తెలంగాణ. నార్మల్ బీటెక్ లైఫ్‌లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ మాకు ఉన్నాయి. బట్ వాట్ మేక్స్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్ ఈజ్ బీయింగ్ అ హాస్టలర్. హా! ఇక ఇక్కడి నుంచి మొదలవుద్ది మన డైలీ లైఫ్ స్టోరీ. 9కి కాలేజ్ అంటే 7:30కే అలారం పెడతాం. కానీ లేంగా అది మోగి మోగి ఎప్పుడుకో విసుగెత్తాక 8:30కి లేచి బుద్ధిమంతుల్లాగా అమ్మో! కాలేజ్‌కి వెళ్ళాలని గబగబా రెడీ అయిపోయి టిఫిన్ అనే ఎలిమెంట్ ఉందని కూడా మర్చిపోయి క్లాస్‌కి పోతాం. 9-12 నాన్ స్టాప్‌గా ఏదో సెంటర్ ఫ్రూట్ తిన్నట్టు నోటిని లబలబలాడించే కొంతమంది ఫ్యాకల్టీ క్లాసెస్‌కి అర్థమైనా కాకపోయినా గంగిరెద్దుల్లా తలాడించి 12 ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తాం. 12కి ఇచ్చిన 1 అవర్ లంచ్ టైంలో పావుగంట నడవడానికి, అరగంట తినడానికి, ఇంకో పావుగంట పవర్ నాప్‌కి అని కేటాయించుకొని మళ్ళీ క్లాస్‌కి పరిగెట్టి 4 ఎప్పుడవుతుందిరా బాబోయ్ అని వెయిట్ చేసి 4:15కొచ్చి బెడ్ మీద పడిపోతాం. కాస్త రెస్ట్ తర్వాత లేచి ఏళ్ల తరబడి నుంచి నరసింహ కోసం అదే గదిలో ఎదురు చూస్తున్న నీలంబర్లాగా అదే బకెట్లో మా కోసం వెయిట్ చేస్తున్న బట్టలకి విముక్తినిద్దామని ఉతికారేసి ఫ్రెష్ అయిపోతాం. మెస్కెళ్ళి ప్రశాంతంగా ఫ్రెండ్స్‌తో పొద్దున్నుంచి జరిగిన సొల్లు కబుర్లు మొత్తం షేర్ చేసుకుంటూ, మాలో మేమే జోకులేసుకుంటూ, అరకొరగా తిన్నా గానీ ఆనందంతో కడుపు నింపేసుకుంటాం. ఇవన్నీ పక్కన పెట్టి పేరెంట్స్‌తో వీడియో కాల్ మాట్లాడి, వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్‌ని వాళ్ళకి కనబడనీయకుండా, ఏదో కొంచెం రిలీవ్ అయ్యామనుకునే టైంకి 'చంద్రముఖి' సినిమాలో జ్యోతిక గారిలాగా వారాయ్ అంటూ మన వర్క్స్ అండ్ బుక్స్ గుర్తొస్తాయన్నమాట. వచ్చిన పర్పసే అది కదా! సో, ఏదో కాసేపు వాటి మొహాలు చూసి అంతా అయ్యేసరికి 11. పడుకునే ముందు ఒక్క 10 మినిట్స్ పొద్దున్నుంచి అయింది మొత్తం గుర్తు తెచ్చుకుంటే, ఇష్టంగా జరిగిన విషయాల కన్నా కష్టంగా, తప్పనిసరిగా, ఏదో మొక్కుబడిగా జరిగేవే ఎక్కువుంటాయి. ఈ ఉన్న చిన్న లైఫ్‌లో రేపన్న రోజు ఏంట్రా నా లైఫ్ అని చూసుకొని హ్యాపీగా బతకలేకపోయా అని రిగ్రెట్ పెట్టుకునే కన్నా, నచ్చింది కష్టమైనా సాధించడం బెటర్ కదా! అలా ఇంట్లో కొన్ని నెలలు కష్టపడి సంపాదించిన పర్మిషనే ఈ ఛానల్. అదేదో సినిమాలో హీరో రామ్ చెప్పినట్టు ఈ వ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్ అనేది నా ప్రాణం, నా ఫ్యూచర్ అని చెప్పను గానీ, రేపు నా ఫ్యూచర్ ఏదైనా దిస్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ దిస్ ఇస్ ద స్టార్ట్ ఆఫ్ మై జర్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ హియర్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ ఫ్యూచర్‌లో నేను చేయబోయే వ్లాగ్స్‌కి మీకేదైనా కంటెంట్ బావుంటుంది అనిపిస్తే ప్లీజ్ డూ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అందరి సపోర్ట్ నాకుంటుందని ఆశిస్తూ ఎల్లప్పుడూ మీ అజ్ఞాతవాసి. పేరు గుర్తుంటుందిగా?